అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. ఈరోజు అమ్మ ఆవకాయ పచ్చడి పెడుతుందండి. చాలామంది ఆవకాయ తినే ఉంటారు కదా. ఆవకాయ పచ్చడి చూడండి, మా అమ్మ ఆవకాయ ఎలా పెడుతుందో చూడండి. ముందుగా అందులో ఉన్న జీడి ఆ లేయర్ అంతా కూడా అమ్మ క్లీన్ చేస్తుంది. ఫస్ట్ ముక్కలన్నీ కొట్టించుకొని తీసుకొచ్చేసాము. అక్కడే పీసెస్ కింద చేసుకొని వాటిలో ఉన్న జీడి ఆ లేయర్ అంతా తీసేస్తుంది, క్లీన్ చేస్తుంది అమ్మ. ప్రాసెస్ చాలా పెద్దది కదండి. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని తడి లేకుండా మొత్తం అంతా తుడుచుకోవాలి క్లాత్తో. తెచ్చేసరికి మొత్తం తడి తడిగా ఉన్నాయి చూడండి. దాంట్లో ఉన్న అవంతా లేయర్స్ అంతా తీసేసి మళ్ళీ తడి లేకుండా వాటిని తుడిచేసి క్లీన్ చేసుకుంటాం. అలాగే కల్లుప్పు ఉంటుంది కానీ కల్లుప్పు తీసుకొచ్చి ఎండలో వేసిందమ్మ. అలాగే ఆవు పిండి కోసం ఆవాలని కూడా ఎండలో ఎండబెట్టింది. చూడండి లేయర్స్ చూడండి ఎలా వస్తున్నాయి. అందులో ఉన్న పొరాలు పల్చని పొర, ఆ పొరను తీస్తుంది. వాటి కొలతలు దీంతో తవ్వ అందరికీ తెలుసు కదండి. తవ్వ మన ఇళ్ళల్లో ఉంటాయి. ఈ తవ్వతో 8 తవ్వలు, 8 తవ్వలు, మొత్తం 8 తవ్వల ఆవకాయ ముక్కలు. అలా 1 by 1 అలా 8 తవ్వలు అయ్యాయి ముక్కలని. ఇవి 8 తవ్వల ఆవకాయ ముక్కలు. దీనికి ఇందులో చూడండి మెంతులు అయితే అందులో కలపడం. ఇది ఆవపిండి, అలాగే వెల్లుల్లి, ఆవపిండి అండి. ఆవపిండి మాత్రం మనం 1.5 తవ్వ ఆవపిండికి 2 తవ్వల కారం తీసుకున్నామండి. 8 తవ్వల ఆవకాయ ముక్కలు, 1.5 ఆవపిండి, కారం వచ్చి 2 తవ్వలండి. అలాగే ఉప్పు 1 తవ్వ, 1 తవ్వ ఉప్పు. ఇవన్నీ కూడా పక్కా కొలతలండి. ఇందులో కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా చేయండి, చాలా బాగా వస్తుంది మీకు ఆవకాయ పచ్చడి. ఇలా ఇవన్నీ ఒక దాంట్లో వేసుకుని ఇవన్నీ అందులో కలుపుతుందమ్మ. అన్నీ వేసి ఇలా ఇదంతా కూడా మిక్స్ చేస్తుంది. కంప్లీట్గా బాగా కలుపుకోండి. ప్రతి ముక్కకి కూడా అంతా పట్టేలాగా బాగా కలుపుకుంటూ అన్నీ రెడీగా ఉంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. కాకపోతే ప్రాసెస్ కొంచెం పెద్దది. అవన్నీ ఎండబెట్టుకొని మిక్సీ పట్టి చేసే ప్రాసెస్లో మాత్రం కొంచెం టైం పడుతుంది. కానీ లాస్ట్కి అంతా చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం. దీంట్లోకి పల్లీల నూనె వాడుతున్నామండి. మేమైతే పల్లీల నూనె వాడతాం. పల్లీల నూనె ఎంత వాడాలో తెలుసు కదండి. కలుపుకుని దానికి ఎక్కువగానే వేసుకుంటారు. సో దానికి తగ్గట్టుగా మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. ఎక్కువే ఉండాలి నూనె. ఆయిల్ వేసి మొత్తం అన్నిటికీ పట్టేలాగా ఆయిల్ వేస్తుందమ్మా. మొత్తం అంతా కలుపుతూ ఆవకాయ పచ్చడి అన్నీ అందులో కలుస్తున్నాయి. అలాగే వెల్లుల్లి, ఇవి మాత్రం 1/4 కిలో తీసుకున్నామండి. 250 గ్రాముల వెల్లుల్లి ఇవన్నీ వేసి మొత్తం కంప్లీట్గా కలుపుతుందమ్మా. చూడండి కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది. అందులో కొన్ని మెంతులు వేసుకున్నాం. చూడండి దీని కలర్ చూడండి ఎంత బాగుందో. ఆ కారం కలర్, కొత్త ఆవకాయ ఆ కలర్ చాలా బాగుంది. కొత్త ఆవకాయ ఇదంతా కూడా ఒక దాంట్లో పెట్టుకొని మళ్ళీ 3rd డే దీన్ని మళ్ళీ కలుపుకుంటారు కదా. సో దీన్ని ఒక దాంట్లో వేసుకొని దీన్ని పక్కకు పెట్టేసి 3rd డే మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకొని జాడీలో పెట్టుకొని ఆయిల్ పైకి తేరేలాగా ఆయిల్ వేసుకుంటాము. చూడండి ఇంకా కొంచెం ఆయిల్. ఇప్పుడు 3rd డే అండి. 3rd డే చూసారా
ఆయిల్ మళ్ళీ దాన్ని కలుపుకుని అది మళ్ళీ అమ్మ జాడీలో పెడుతుంది ఆవకాయ పచ్చడిని. చూసారా ఎంత బాగుందో చూడడానికి. కొత్త ఆవకాయ అండి, చాలా బాగా కనిపిస్తుంది. అంతా కూడా జాడీలోకి మారుస్తుందమ్మ మళ్ళీ కలిపి. మీకు ఏమైనా తక్కువ అనిపించినప్పుడు ఈ కలిపినప్పుడు మళ్ళీ వేసుకుంటూ ఉంటారు. మాకైతే సరిపోయాయండి. ఇదైతే పక్క కొలతలండి. అందరం మళ్ళీ ఆయిల్ వేసి కలిపి ఇదంతా వేసి మళ్ళీ ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ పడుతుంది కదా. అంతే అండి, రెడీ అయిపోయింది మన ఆవకాయ పచ్చడి.